హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల కొత్త పీఆర్సీ ప్రాసెస్ అండి. పీఆర్సీ ఫిక్సేషన్ గురించిన తాజా సమాచారాన్ని అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. మీరైతే వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు 12వ పీఆర్సీ కమిటీని ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఈ విషయం మనకు తెలిసిందే అండి. రిటైర్ ఐఏఎస్ అధ్యక్షన ఐపీఎస్ అధ్యక్షన అయితే ఈ మన్మోహన్ సింగ్ గారి అధ్యక్షన అయితే ఈ విధంగా కమిటీ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఈ 12వ పీఆర్సీని అమలు చేయడం వల్ల ఉద్యోగులకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా ఉద్యోగులకు సంబంధించిన 2023 జూలై నాటి డిఏ ఎంత ఉంటే అంత మొత్తాన్ని కూడా బేసిక్లో మెర్జ్ చేసి ఫిట్మెంట్ను కలిపి 12వ పీఆర్సీ బేసిక్ పేను ఫిక్స్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా బేసిక్ను ఫిక్స్ చేసిన తర్వాత కొత్త బేసిక్ పే ఆధారం చేసుకుని హెచ్ఆర్ఏని కూడా పెంచడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ హ్యూజ్ బెనిఫిట్ అయితే రానుందండి. అంతేకాకుండా పీరియాడిక్ ఇంక్రిమెంట్ మరియు ఏఏఎస్ కూడా కొత్త బేసిక్ పే ఆధారంగానే పెంచడం జరుగుతుంది. ఇక పెన్షన్ల విషయానికి వచ్చినట్లయితే 2023 జూలై నాటికి ఉండే డిఆర్ను ప్రస్తుతం బేసిక్లో మెర్జ్ చేసి ఫిట్మెంట్ కలిపి కొత్త పెన్షన్ బేసిక్గా అయితే నిర్ణయిస్తారు. సో ఇంకా ఎవరికైతే అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ వస్తుందో వారికి కొత్త బేసిక్ పే ఆధారంగా ఏక్యూపీ అయితే వస్తుంది.